అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా, చేయూత, పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ పత్రాలు అనేది తప్పనిసరి అవసరం పడుతుంది అన్నమాట. ఎలాంటి డాక్యుమెంట్లు, ఏ తేదీ నుంచి ఏ జిల్లాల వారికి, అదేవిధంగా ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ సంబంధించి సో ఆ వివరాలు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. తెలంగాణలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి విడత అయిపోయింది. రెండో విడత సంబంధించి ఎవరికి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ప్రభుత్వం ఒక కార్డు అయితే ఇవ్వనున్నారన్నమాట. సో కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తారీఖు కాబట్టి ముఖ్యంగా 2 పథకాలకు సంబంధించి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల్లో కొన్ని పథకాలను అమలు చేసింది, కొన్నిటిని కొనసాగింపు చేస్తుంది. సో ఇప్పుడు మనకు రెండో విడత లేదంటే సెకండ్ ఫేజ్గా ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏం చేసిందంటే, గతంలోనే మనకు 6 గ్యారెంటీల్లో భాగంగా మిగిలిపోయిన పథకాలను ఇప్పుడు నెరవేర్చేందుకు గాను ప్రభుత్వం కొత్త దరఖాస్తుదారుల నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. దరఖాస్తులు తీసుకుంటుందన్నమాట. ముఖ్యంగా ఎవరు అర్హులు ఏంటనేది దీనికి సంబంధించి చూసుకున్నట్లు తెలంగాణలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి చూసుకున్నట్లయితే, సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో కొత్తగా అప్లికేషన్లకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే ముఖ్యంగా ఇందిరమ్మ కుటుంబాలకు సంబంధించి జీవిత బీమా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ చెప్పారనమాట. 5 లక్షల వరకు బీమా అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులకు క్రాష్లెస్ ట్రీట్మెంటు, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 2 తారీఖున అయితే ప్రకటన అయితే చేయనున్నారన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే త్వరలో విధి విధానాలు అయితే ఖరారు చేయబోతున్నారు. ఈ నెల 23వ తారీఖున అయితే క్యాబినెట్ భేటీ అయితే ఉంది కాబట్టి, సో 5 లక్షల బీమాకు ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకాన్ని తీసుకొచ్చిందనమాట. సుమారుగా 1.5 కోట్ల మంది రేషన్ కార్డులు తెలంగాణలో కలిగి ఉన్నారు. సో వారందరికీ పథకం నుంచి పూర్తిగా ఇన్సూరెన్స్ లాంటిది, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ పథకానికి ఇప్పటికే 4,000 కోట్లను కేటాయించడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలియజేశారనమాట. దీనికి సంబంధించి ఎలా విధి విధానాలు ఖరారు చేయాలి ఏంటనేది కూడా సో ఇప్పటికే LICతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ పథకం అనేది అమలు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ప్రభుత్వం నుంచి పెన్షన్లలో రాష్ట్రంలో సాధారణ పెన్షన్లు అనేది 2,016 రూపాయలు, దివ్యాంగులకు 4,016 రూపాయలు, సో వృద్ధాప్య, వితంతు ఇవన్నీ పెన్షన్ల సామాజిక భద్రత పెన్షన్లు అయితే అందజేస్తున్నారు కదా. సో ఇప్పుడు తెలంగాణలో పెన్షన్ల ప్రక్రియ అనేది ప్రభుత్వం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. త్వరలోనే మనకు వెరిఫికేషన్తో పాటు ఇప్పటికే నడుస్తుంది. కొత్త వారికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమోద ముద్ర అయితే వేసిందనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు మరో కొత్త పథకానికి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. సో ఆ పథకం పేరే మనకు ఇందిరమ్మ ఇల్లు అనమాట. సో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, రెండో ఫేజ్ అనవచ్చు, లేదంటే ముఖ్యంగా రెండో విడత అని కూడా చెప్పుకుంటాం కాబట్టి పచ్చ జెండా ఊపినట్టు చెప్తున్నారు. సో ఇందులో ప్రధానంగా జూన్ 2 తారీఖున సొంత స్థలం ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే అందించబోతున్నారు. గత ప్రభుత్వంలో లోపాలతో పాటు ఇటీవల కాలంలో మొదటి విడత లోపాలు వాటిని సరిచేసి కొత్త మార్పులు చేర్పులతో సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం ఈ పథకాలు అయితే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చాలా వరకైతే పెన్షన్ల పంపిణీ అనేది కార్యక్రమం అయితే నడుస్తూ ఉందన్నమాట. సో ఈ నెల మరి ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే మనకు రేపు లేదా ఎల్లుండి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఎందుకంటే నెల చివరాఖరికి అయితే వచ్చింది కాబట్టి.